విజయవాడలో పారిశుద్ధ్య పనులు వేగంగా సాగుతున్నాయి. మరోవైపు నిత్యావసరాల పంపిణీ కూడా చురుగ్గా సాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు పైకోపురం నుంచి అందిస్తారు. విజయవాడలో వరద ప్రభావం తగ్గడంతో సహాయ కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. పారిశుద్ధ్య పనులపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో పూడికి తీయడం కానీ చెత్తా చెదారం చేరిందో వాటిని అన్నిటి కూడా తొలగిస్తున్న పరిస్థితి ఉంది. వీటితో పాటు నిత్యావసర సరుకులు కూడా ప్రజలకి పంపిణీ వేగవంతం చేసిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ దృశ్యాలు కూడా. నిత్యావసర సరుకుల్ని ప్రభుత్వం ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ ముంపుకు గురైన వాళ్ళందరికీ కూడా అందజేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. వీటితో పాటు ఆహారం కూడా ప్రభుత్వం అందజేస్తుంది. ఈ అన్నిటితో పాటు ప్రస్తుతం ఏదైతే ముంపు తగ్గిందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా పారిశుద్ధ్య పనులు వేగవంతం చేసి అక్కడ బ్లీచింగ్ చల్లడం కానీ, అంటే వరదానంతరం వచ్చే అనారోగ్య సమస్యల నుంచి కూడా ప్రజల్ని రక్షించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు అయితే చేపట్టింది. కొంతమంది స్థానికులు మనతో ఉన్నారు. వారిని అడిగి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందిందో ఏంటో కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు ఆహారం కానీ ఇవన్నీ ప్రభుత్వం అందజేసిందా? ఈ వారం రోజుల పాటు, ఈ సుమారు 9 రోజుల పాటు మీరు ఎలా ఇబ్బంది పడ్డారు? 9 రోజుల పాటు కింద పైనుంచి కింద రావడానికి వీలు లేదు. అన్నీ అందినాయి. పెద్ద రోడ్డుకు తీసుకోవాలి, సందుల్లో బొందుల్లో రాలేదు. చిన్న రోడ్లు అయ్యి పెద్ద రోడ్లో మాత్రం అన్నీ అందినాయి. అన్ని పూటలు అన్నీ అందినాయి. పాలు, బియ్యం, అన్నీ తినే వస్తువులు మొత్తం, టిఫిన్లు బొప్పులు అన్నీ అందినాయి. ఎవరికైనా అనారోగ్య సమస్య వస్తే మందులు వంటివి కూడా అందించామంటున్నారు, అందాయా సార్? ఆ పైపు రోడ్లో పెట్టారు క్యాంపు. పైపు రోడ్లో మందులు క్యాంప్ పెట్టారు. అక్కడ తెచ్చుకున్నాం వెళ్ళి. ఆరోగ్యాలకు అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం. ఫ్రీగా ఇస్తున్నారు మందులు. అది ఇప్పుడు వరద తగ్గింది కదా, మీ ఇళ్ళని మీరు శుభ్రం చేసుకునే పని ఇవన్నీ వేగవంతం చేశారు? అవి బాగా చేస్తున్నాం. అందుకే నీరు ఇంకా తగ్గట్లా. సందులోది పల్లం, ఆ పల్లం వల్ల నీరు తగ్గట్లా. నీరు బయటికి వెళ్తే కానీ శుభ్రం అవ్వదు. ఇంత లోతున్నాయి నీరు. అది ఇది స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి అయితే తమకు ఆహార పదార్థాలు కానీ ఇవన్నీ కూడా సకాలంలో అందాయి. అదేవిధంగా అనారోగ్య సమస్య వస్తే అనారోగ్య సమస్య వచ్చే క్రమంలో ప్రభుత్వం నుంచి అయితే తమకు సహకారం అందిందనే స్థానికులు చెబుతున్నారు. వీటితో పాటు ఈ నిత్యావసర సరుకుల పంపిణీ కూడా వేగవంతం చేయడంతో ఈ ప్రాంత ప్రజలు, ముంపుకు గురైన ప్రజలందరూ కూడా బియ్యం, కందిపప్పు, వంట నూనె, పంచదార, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు వంటి నిత్యావసర సరుకులు కూడా ప్రభుత్వం అందజేసింది. దీంతోపాటు అనేక ప్రాంతాల్లో ఈ తక్కువ రేటుకి కూరగాయలను పంపిణీ చేసే పని కూడా ప్రభుత్వం వేగవంతం చేసిందని చెప్పొచ్చు. మనం చూడొచ్చు కాలువల్లో పెద్ద ఎత్తున పూడిక చేరింది. దీంతో నీరు పారేందుకు కూడా అవకాశం లేదు. దాంతోపాటు ఈ ప్రాంతం అంతా లోతట్టు ప్రాంతం. ఈ ప్రాంతం ఇంజిన్లు పెట్టి తోడించే పని చేయాల్సిందే. కాబట్టి ప్రభుత్వం కూడా ఆ విధంగా చర్యలు అయితే చేపట్టింది. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాల్లోని నీరు అంతటం కూడా ఇతర ప్రాంతాలకి తోడిస్తున్న పని అయితే వేగవంతం చేశారు. దీంతోపాటు పారిశుద్ధ్య కార్మికులు కూడా వేగవంతం చేశారు. అదే పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న పనులు కూడా చూడొచ్చు. వీళ్ళంతా కూడా మున్సిపల్ కార్మికులు. వీళ్ళు ఇతర ప్రాంతాల నుంచి కూడా విజయవాడకు చేరుకొని వాళ్ళైతే సహాయ కార్యక్రమాలు ఇవన్నీ కూడా వేగవంతం చేశారు. పారిశుద్ధ్య పనులు కూడా మెరుగుపడ్డాయి. ఇంకా ఈరోజు సాయంత్రానికి ఈ ప్రాంతంలో కూడా వరద తగ్గేందుకు అవకాశం అయితే ఉంది. ఇప్పటికే నగరంలోని అనేక కాలనీలు నీటి నుంచి బయట తేరుకున్నాయి. వాటన్నిటిలో కూడా సహాయ కార్యక్రమాలు కూడా విజయవంతంగా సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో కూడా మోటార్ల సహకారంతో ఈ నీటిని కూడా తోడుతున్నారు. కాబట్టి ఇంకో సాయంత్రానికల్లా పూర్తి స్థాయిలో వరద తగ్గేందుకైతే అవకాశం కనిపిస్తుంది. ఇదే తాజా పరిస్థితి. కెమెరామెన్ గోపితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.